ఒక పౌరుషం, తెలంగాణలో ఒక పౌరుషం ఉంది కనుక అది తెలంగాణ అనే పౌరుషం పదం తెలంగాణ మీదనే పుట్టాం, తెలంగాణ మీదనే పార్టీ ఉంది, తెలంగాణ గురించే పుట్టిన పార్టీ కనుక బీఆర్ఎస్ అని పెట్టగానే నిజంగా మాకు కూడా మరి ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మేము మా నాయకుని దృష్టి తీసుకొస్తాం, మళ్ళీ మనం టీఆర్ఎస్గానే పెట్టుకోవాలి, టీఆర్ఎస్ఏ మనకని చెప్పి మా పెద్దలందరి అభిప్రాయం ఉంది కనుక ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీగా పెట్టుకోవడానికి మా జిల్లా తరఫున టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ మనం నామకరణం చేసుకుందాం. బీఫామ్లు ఏదైనా ఇస్తాం కానీ పిలవడం మాత్రం ఇప్పుడు ఇండియన్ కాంగ్రెస్ అని అంటారు, ఐఎన్సీ అంటారు, జై కాంగ్రెస్ అని అంటుంటారు వాళ్ళు. మనం జై టీఆర్ఎస్. టెక్నికల్గా ఇబ్బంది వస్తే చేసుకోండి, ఆ రకంగా అవకాశం వస్తే కూడా చేసుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజల అభిప్రాయాన్ని మేము మలుచుకోవాలి. ప్రజల అభిప్రాయాన్ని మనము అధికారం కోల్పోయిన తర్వాత మనకు తెలుస్తుంది, అధికారం ఉన్నప్పుడు ఎవరు తెలియదు. అధికారం అనేటువంటి అహంకారంతో, అధికారం అనేటువంటి పనుల వల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం రా అనుకుంటారు. ఎప్పుడు తెలుస్తుంది? గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారనేది గవర్నమెంట్ పోయిన తర్వాత తెలుస్తుంది.